తిరిగి వార్తలకు స్వాగతం. విజయవాడ విశాఖపట్నం మధ్య పలు సెక్షన్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 22 నుండి ఆగస్టు 10 వరకు 24 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు విజయవాడ DRM నరేంద్ర ఏ. పాటిల్ తెలిపారు. ప్రమాదాల నివారణ సహా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు వీటిని చేపట్టినట్లు ఆయన చెప్పారు. ట్రాక్ను ప్రతిష్టపరచడం సహా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు నరేంద్ర ఏ. పాటిల్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ట్రైనీ IASల బృందం పరిశీలించింది. ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ వద్ద నుండి మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పనుల ప్రగతిని అధికారులు వివరించారు. స్పిల్వే ఎగువ దిగువ కాపర్ డ్యాంలను, పవర్ ప్రాజెక్టు పనులను 6 సభ్యులతో గల IAS బృందం పరిశీలించింది. జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి తెలిపారు. శనివారం వెలగపూడి సచివాలయంలోని CS కాన్ఫరెన్స్ హాల్ నుండి శనివారం పెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ VC హాల్ నుండి జిల్లా కలెక్టర్ సి. నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ CV ప్రవీణాదిత్య, DRO J. ఉదయ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ప్రావీణ్యత ఉంటేనే తగిన గుర్తింపు లభిస్తుందని, సీనియర్ ఉద్యోగులను ప్రతి విషయాన్ని అవగతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ సూపరింటెండెంట్ TA కృష్ణారావు పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ CV ప్రవీణాదిత్యతో పాల్గొని పూలమాలు, శాలువాలు కప్పి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో సుదీర్ఘంగా 38 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి జిల్లా కలెక్టరేట్ మెజిస్ట్రేట్ సూపరింటెండెంట్గా పదవి విరమణ చేయటం అభినందనీయమని, వారి సేవను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఉద్యోగి నైపుణ్యత ఉంటేనే తగిన గుర్తింపు వస్తుందని, సీనియర్ ఉద్యోగుల నుండి డ్రాఫ్టింగ్, రిపోర్టు తయారు చేయడం తదితర విషయాలను జూనియర్లు శ్రద్ధగా నేర్చుకోవాలని అన్నారు. అప్పుడే ప్రజలకు మంచి సేవలు, శాఖకు మంచి పేరు వస్తుందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ నాగరాణి రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, విద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమం, పౌర సరఫరా శాఖల అధికారులతో విడివిడిగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జూలై 1వ తేదీన 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. NTR భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగడానికి వీలు లేదని అన్నారు. అత్యంత పక్కాగా పెన్షన్ల పంపిణీ జరిగేలాగా అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం వెంటనే క్షేత్రస్థాయిలో బృందాలను ఏర్పాటు చేయాలని, సచివాలయ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులైన మండల స్థాయిలో RIలు, జూనియర్ అసిస్టెంట్లు, మండల సర్వేయర్లు, బిల్ కలెక్టర్లు తదితర సిబ్బందిని పెన్షన్ల పంపిణీకి నియమించాలని అన్నారు. ప్రతి 50 మంది లబ్ధిదారులకు ఒక సిబ్బంది ఏర్పాటు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ CV ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి J. ఉదయ భాస్కర్ రావు, RDOలు K. శ్రీనివాసరాజు, M. అచ్యుత అంబరీష్, K. చెన్నయ్య, ఇన్ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి నాగమణి, వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మహేశ్వరరావు, డ్రైన్లు EE కిషోర్, కెనాల్స్ EE దక్షిణామూర్తి, DSO సరోజ, సివిల్ సప్లై మేనేజర్ శివరామప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యాన్ని జూలై 7న బహిరంగ వేలం వేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేసుల్లో పట్టుకున్న 11,525 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉండి MLS పాయింట్ వద్ద వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు 5,000 ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చునని తెలిపారు. వేలంలో అత్యధికంగా పాడుకున్న పాటదారుడు ధరావత్తును మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని అన్నారు. పూర్తి వివరాలకు కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరా విభాగం వారిని సంప్రదించాలని కోరారు. తమ న్యాయమైన కోరికల కోసం గత ప్రభుత్వంలో సమ్మె చేసిన అంగన్వాడీలకు న్యాయం చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శ్రీనివాస్ను అంగన్వాడీ సంఘ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తూ గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం నిరంతరం పాటుపడుతున్న అంగన్వాడీలకు తగిన గుర్తింపు ఉంటుందని, ప్రభుత్వం దృష్టికి అంగన్వాడీ సమస్యలు తీసుకువెళ్తామని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడితనంగా ఉన్న కారణంగా న్యాయం చేసేందుకు కొంచెం సమయం పట్టినా అంగన్వాడీలు ప్రజల సేవల్లో ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సంఘ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరడంతో పాటు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నూతన వరవడిలో దాతల నుండి నిధులు సేకరిస్తున్నారు. ఆ సేకరించిన డబ్బుతో ఉండి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమానికి సంబంధిత దాత పేరు పెడతామని ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రకటనతో స్థానిక నాయకులతో పాటు బయట ప్రాంతాల నుండి గుండా దాతలు లక్షలాది రూపాయల విరాళంగా ఇస్తున్నారు.
వాటితో ఇప్పటికై పంట కాలువలో మట్టి పూడికలు తీసి వాటిని ఆధునికల పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ ఇటీవల 3 లక్షల రూపాయలను ఉండి నియోజకవర్గ అభివృద్ధికి విరాళంగా అందించారని, ఆ చెక్ అందుకుంటున్న ఫోటోను రఘురామ తాజాగా మీడియాకు విడుదల చేసి రావు రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉండి నియోజకవర్గానికి చెందిన అందరి అధికారుల కృషి వలన గడిచిన సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగామని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఉండి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణాదిత్య కొనియాడారు. ఉండి లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో శనివారం అధికారుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణాదిత్య మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది దగ్గర నుండి తహసీల్దార్ ఎంపీడీల వరకు అధికారులంతా సమైక్యంగా పనిచేయడం వల్ల ఉండి నియోజకవర్గంలో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రాజకీయ పార్టీల నుండి ఎంత విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అధికారులందరికీ పేరు పేరున ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉండి, ఆకివీడు, కాల్లా, పాలకోడేరు మండలాలకు చెందిన తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు, అధికారులకు ప్రశంసా పత్రాలు జేసీ అందించారు. జేసీని తహసీల్దార్లు సన్మానించి జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో ఉండి నియోజకవర్గానికి చెందిన అధికారులు పాల్గొన్నారు. Active. When I come to your age, definitely I should be as active as what you are doing right now, without that Josh going down. So I would see that from all my Tehsildars, especially Undi, Akividu Tehsildar, Kala Tehsildar, nenu chuste, they were like so active going here and there right from the day one. And in fact, Akividu Tehsildar vallane manaki FST systems మొత్తం మారింది మొత్తం ఒక రోజు, because night time లో ఒక కంప్లైంట్ వచ్చి she has gone there, and that is why collector has immediately done all the panchayat secretaries కి FST login ఇచ్చేసి మొత్తం systems ని మార్చారు. So basically it's because of being empathetic to all the subordinate officers. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అనేది మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటూ దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేయాలి, సో దట్ ఎవ్రీ వన్ గెట్స్ అ బెనిఫిట్ ఆఫ్ ఇట్. అండ్ వెన్ వీఆర్ అట్ సమ్ లాస్, వీ షుడ్ నాట్ ఎన్ష్యూర్ దట్ అదే ప్రాబ్లమ్ తప్పుని నేను వేరే ఒక్కరికి చేయకూడదు, అంతే. వెన్ ఐఎమ్ ఎన్కౌంటరింగ్ సమ్ డిఫికల్టీ, మై జాబ్ ఇస్ టు, ఆర్ అవర్ జాబ్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ఆ డిఫికల్టీ ఇంకొకరికి జరగకూడదు. బికాస్ ఇన్ గవర్నమెంట్ వీఆర్ ఆల్ ఇన్ మేక్ పొజిషన్స్ ఆఫ్ టేకింగ్ డిసిషన్స్. సో ఆ డిసిషన్స్ మనం ఎప్పుడు కూడా, మీరు రోజు తీసుకుంటుంది ఒక్కొక్క డిసిషన్ మీరు తీసుకుంటారు, ఇది ఇట్లా చేద్దాం అంటే అట్లా చేద్దాం. ఆల్ యువర్ డిసిషన్స్ విల్ డెఫినెట్లీ మ్యాటర్. ఆఫ్టర్ 5 years మీరు ఈ రోజు తీసుకుంటున్న డిసిషన్ ఇస్ గోయింగ్ టు మ్యాటర్ ఆఫ్టర్ 5 years. సో ఆల్వేస్ టేక్ వైజ్ డిసిషన్స్, ఆల్వేస్ టేక్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్, అండ్ ఆల్వేస్ టేక్ డిసిషన్స్ విచ్ ఇస్ benefiting large number of people in your respective careers also, in your respective life also. Those are the learnings which I got from many of my Tehsildars here. And in fact, many of the constituencies low, still they are working with some of the issues here and there. But I left it completely to the ARO, Undi MRO Garu. So he has done a very fabulous work with respect to maintaining the office administration completely pakaga. So I would thank him very sincerely. సిపిఎం పార్టీ వీరవాస మండల కమిటీ సమావేశం తాలూరి రామలక్ష్మి అధ్యక్షతన భీమవరం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జరిగింది. సమావేశంలో మండలంలోని వివిధ ప్రజా సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. సమావేశంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ విశాఖ ఉక్కు పోరాట హక్కని 32 మంది ప్రాణత్యాగాల ఫలితమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకం ఆపాలని బలరాం డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ రోజున 60 గ్రామాల ప్రజలు, రైతులు 19,000 ఎకరాలు పంట భూమిని, నివాస భూమిని త్యాగం చేశారని అన్నారు. స్టీల్ ప్లాంట్ వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశించారని తెలిపారు. ఆశలను అడియాసలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టి దాన్ని దెబ్బతీయాలని చూడడం దారుణమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై నోరు మెదపకపోవడం చాలా దారుణమని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తక్షణం విశాఖ ఆస్తుల్ని అమ్మకానికి ఆపేలాగా చర్యలు తీసుకోవాలని, దానికి గనులు కేటాయించాలని బి బలరాం సిపిఎం పార్టీ తరఫున కోరారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా తమ మంత్రిత్వ హోదాను ఉపయోగించి ప్రధానిపై ఒత్తిడి తేవాలని అన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు జితిక నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వాలు తక్షణం ప్రజలు, రైతులు, కౌలు రైతులు, ఉద్దిదారుల, దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మండల కన్వీనర్ పోతుల మున్సిజయ, ఎండమూరి సుబ్బారావు, కేతా జ్యోతి బస్ పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గంలోని నడుపల్లిలో NREGS పథకం కింద ముత్యాలమ్మ చెరువు గట్టు వద్ద కొబ్బరి మొక్కలు నాటారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుపల్లి శేషారావు సూచనల మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కొబ్బరి మొక్కలు నాటారు.
తూర్పుగోదావరి జిల్లా పెరడ మండలం నడిపల్లి కోట గ్రామం నందు చెరువుగట్లు కాలువగట్లు నందు ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా మన మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు, మా పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బూరిపల్లి శేషారావు గారి యొక్క సూచనల మేరకు నడిపల్లి గ్రామంలో కోట గ్రామంలో గల చెరువుగట్ల యందు కాలువగట్ల యందు కూడా కొబ్బరి మొక్కలు నాటుకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అందరూ నాటించడం జరిగినది. ఈరోజు కానూరు అగ్రహారంలో గోదావరి ఏటుగట్టుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా కొబ్బరి మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు దాసం బాపాయి నాయుడు, హనుమంత్ సుబ్రహ్మణ్యం, హరిదాసు సుబ్బారావు, పెన్నాడ పుత్రయ్య, సత్తి చినకాపు, గరగ సత్యనారాయణ, గుండాల నాగమునేశ్వరరావు, హనుమంతు సత్యనారాయణ, దాసరి పోలయ్య, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, గణశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శనివారం రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఛాంబర్లో రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి పూలబోక అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే వెంట రెడ్డి మణి, రవి యాదవ్, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి పూలబోక అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం నియోజకవర్గానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే వెంట బ్రహ్మరాజు, ఎంపీపీ సత్తిపండు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఛాంబర్లో రాజనగరం శాసనసభ్యులు బత్తుల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి పూలబోక అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల రామకృష్ణ నియోజకవర్గానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే వెంట మెడిశెట్టి శివరాం, కిమిడి శివరాం, లోవరాజు, గల్లారంగా తదితరులు పాల్గొన్నారు. డయేరియా సీజన్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని, అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో వైద్య, ఆరోగ్య, ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ డయేరియాకు సంబంధించి ఎటువంటి లక్షణాలు గుర్తించిన వెంటనే అప్రమత్తమై సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో హెచ్ఆర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టే దిశలో మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవడం, వాటిని నిర్ధారిస్తూ ఆయా సిబ్బంది ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, కార్యనిర్వాహకాధికారి పెనుమతి శ్రీనివాస్ ఎంపీ తరపున శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాకు కొత్తగా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపి స్వామి వివేకానందకు సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా ఈవీఎం యూనిట్లను స్ట్రాంగ్ రూముల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఎఫ్సీఐ గోడౌన్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ వివరాలు తెలుపుతూ ఈవీఎం గోడౌన్ నుంచి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం యూనిట్లను ఏప్రిల్ 12న పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన, ఏప్రిల్ 13న అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎం యూనిట్లను అత్యంత భద్రత మధ్య అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకు తరలింపు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో జరిగిన చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ తెలుగు మహిళల బృందం శనివారం ఉదయం దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు తెలంగాణ తెలుగు మహిళల బృందం శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఎన్నికల ప్రచారంలో పాల్గొని కృషి చేసిన ఖమ్మం జిల్లా తెలుగు మహిళా అధ్యక్షులు మందపల్లి రజనీ సహా తెలుగు మహిళా విభాగం నాయకులంతా కామ అనిత, రమ్య, రమాదేవి, వెలగపూడి విజయలక్ష్మి తదితర తెలుగు మహిళలకు పుట్టింటి కానుకను తలపించేలాగా పసుపు, కుంకుమ, చీర వంటివి అందించి వారిని ఘనంగా సత్కరించారు. ఎన్నికల వేళ తన కోసం ఎంతో కృషి చేసిన ప్రతి తెలుగు మహిళకు ఒక అన్నలాగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అభిమానానికి రాష్ట్ర సరిహద్దులు అడ్డుగోడలు కావు అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, నంబూరి నాగరాజు, మాగండి బిల్లు బాబు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ సహా పలువురు సీనియర్ నాయకులు, కస్టడీ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజల, అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను సవినయంగా అలంకరించిన చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలాగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, నంబూరి నాగరాజు, మాగంటి మిల్లు బాబు, లావెటి శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్తో సహా పలువురు సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టాకు సాగుకు సాగునీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఏలూరు శివారు శుంకరవారి తోట పంట భూముల్లో రైతులు ధర్నా నిర్వహించి ఆందోళన చేపట్టారు. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఖరీఫ్ సాగు సమయం 4 రోజులు దాటిపోయినా కృష్ణా డెల్టా భూములకు సాగునీరు విడుదల చేయకపోవడం, నార్మల్ వేసుకోవడానికి కూడా అవకాశం లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరు విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో చిన్నిపోతు బైరెడ్డి, లక్ష్మణరావు, అన్నంరెడ్డి రంగారావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు, కృష్ణా డెల్టాకు సాగునీరు, కృష్ణా డెల్టాకు సాగునీరు, కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలి. 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 కృష్ణా డెల్టాకు సాగునీరు కృష్ణా డెల్టాకు. ఈనాటి బంగారు మాట. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.